అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. పుష్ప సూపర్ హిట్ అయితే పుష్ప 2 కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. పుష్ప 3 కూడా ఉంటుందని ఆ సినిమా టీం అయితే హింట్ కూడా ఇచ్చింది. కానీ రియల్ లైఫ్ ని మించిన స్టోరీ రియల్ లైఫ్ లో గిర్రని తిరుగుతుంది అందరికి. ఇక పుష్ప 2 బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని బద్దలు కొడితే ఈ పుష్ప 3 ఎపిసోడ్ అయితే కంట్రీ వైడ్ గా కుదిపేస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఊరుకున్నా ఉత్తమే లేదు అని ఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడా అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ పరిస్థితి. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడేనని నిన్నటిదాకా భావించారు. కానీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చేశారు పోలీసులు. సో ఉచ్చు గట్టిగానే బిగుసుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది. పైగా మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పటితో ఈ ఎపిసోడ్కి అయితే ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే అస్సలు కనిపించట్లేదు. మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్ రాజు తెరపైకి వచ్చాడు. త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎంను కలిసే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దిశలో మున్ముందు ఎలాంటి టర్న్లు తీసుకోబోతున్నాయి? ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా అంటే ఎన్నో ప్రశ్నలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఎక్కేమెట్టు దిగేమెట్టు అన్నట్టుగా ఓవైపు ప్రమాదం నుంచి తప్పించుకుంటూనే మళ్ళీ ప్రమాదంలో పడిపోతున్నట్లుంది పుష్ప పరిస్థితి. అయితే రీల్ సూపర్ హిట్టే, కానీ రియల్ మాత్రం బంపర్ ఫ్లాప్ అన్నట్టుగా నడుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక రిమాండ్ రిపోర్ట్ చూస్తే పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూమెంట్ గమనించినా సరే, ప్రభుత్వం సీరియస్నెస్ విశ్లేషించిన కేసుకు ఇరుకులు గట్టిగానే ఫిక్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే దీనికి ఎండ్ బజర్ ఇప్పట్లో ఉందా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియట్లేదు. సో నో డౌట్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న తరుణంలో సహకరించడమే మేలు అన్నది అనుభవజ్ఞుల మాట. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే సోమవారం సాయంత్రం విచారణ చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ని కొన్ని ప్రశ్నలు అయితే అడగాలి. ఇక మంగళవారం 11 గంటల కల్లా విచారణకు హాజరు కావాలని నోటీసులు అయితే పోలీసులు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ అందుకు తగ్గట్టుగానే మార్నింగ్ 10:30 ప్రాంతంలో జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు. ఇక ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనపడింది. అయితే పోలీస్ స్టేషన్కు బయలుదేరే ముందే ఆయన భార్య కూతురు కారు వద్దకు రాగా వారికి ధైర్యం చెప్పి మరీ పోలీస్ స్టేషన్కు బయలుదేరాడు బన్నీ. అయితే బన్నీతో పాటు వాళ్ళ తండ్రి కూడా రావడంతో మామ వ్యక్తిగత సిబ్బందితో 4 కార్ల కాన్వాయ్తో బయలుదేరిపాడు. అయితే షార్ప్ 11 గంటల 15 నిమిషాల కల్లా కూడా చికెట్పల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు బన్నీ. ఇక టీంతో సహా కూడా విచారణ సమయంలో బన్నీ ఆయన తరపు లాయర్ అశోక్ మినహా మిగతా ఎవరిని కూడా అలో చేయలేదు. అలాగే సుమారు 11 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 40 నిమిషాల మధ్య టైంలో విచారణ ప్రారంభమైపోయింది. దాదాపు 3:30 గంటల పాటు విచారణ జరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్ కూర్చోబెట్టినట్టుగా పోలీసులు అయితే విచారించేశారు. బట్ 3:30 గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు అడిగే ఉంటారు. కొన్నింటినైతే సమాధానాలు ఇచ్చిన బన్నీ మరికొన్నింటికి అసలు సమాధానం ఇవ్వలేదట. టోటల్ గా 2-3 ప్రశ్నలకు మినహా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బట్ కొన్ని ప్రశ్నల విషయంలో మాత్రం అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లుగా సమాచారం అయితే ఉంది. బట్ అల్లు అర్జున్ అడిగిన ప్రశ్నలు ఏమేమై ఉంటాయి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనకు కూడా ఇప్పటి వరకు వింటూ చూస్తూ వస్తున్నాం కాబట్టి కొన్ని ప్రశ్నలు అయితే మన దగ్గర మిగిలిపోయి ఉన్నాయి. మేబీ ఇవి కూడా అడుగుండొచ్చు. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, రోడ్ షోకు అనుమతి అనేది ముందు తీసుకున్నారా లేదా? ఎందుకంటే రోడ్ షో చేసి మరీ వచ్చారు కాబట్టి. బట్ పర్మిషన్ నిరాకరించినట్లుగా మీకెవరు చెప్పలేదా? అంటే పోలీసులు వాళ్ళేమో పర్మిషన్ నిరాకరించినట్లుగా చెప్పారు కాబట్టి ఆ విషయం మీ వరకు రాలేదా? ఎందుకంటే బన్నీని ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ రేవతి చనిపోయిన సంగతి మీకు థియేటర్లోనే ఉన్నప్పుడు తెలీదా? ఎందుకంటే పోలీస్ స్టేషన్లోకి సంబంధించి కమిషనర్ నేను వెళ్ళి చెప్పాను అని చెప్పారు కాబట్టి ఆ విషయం తెలుసా తెలీదా అన్న క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? సో ఇదే తరుణంలో వాళ్ళు వెళ్ళి ఈ విషయం చెప్పి మరీ పంపించేశారు అని చెప్పి పోలీసుల తరపున మాట్లాడారు కాబట్టి ఈ విషయం అంటే మిమ్మల్ని కలిసారా లేదా అన్న ఉద్దేశంతో అడుగుంటారు. అండ్ మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? వాళ్ళ వల్ల కూడా ఫ్యాన్స్కి కొంతవరకు ఇబ్బంది కలిగింది కాబట్టి ఎంతమంది, వాళ్ళెవరు ఏంటి అన్నది అడిగారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అనేది. బట్ అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు కూడా చెప్పండి అని. ఎందుకంటే కొన్ని సీసీ కెమెరాల్లో మనం చూసాము బౌన్సర్లు ఏ విధంగా ఫ్యాన్స్ మీద వాళ్ళ
ప్రభావాన్ని చూపించారు ఏంటి అనేది. బట్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్న కూడా అడిగారట. అండ్ ప్రెస్ మీట్‌లో మీరు అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్‌లో కొన్ని విషయాల మీద మాట్లాడారు కాబట్టి అసలు ఆ విషయాలు ఏంటి? వాటి మీద కొంతవరకు వివరణ అడిగారు. క్లారిటీగా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది? ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నాడు? ఎందుకంటే ప్రెస్‌లో కొన్ని పేర్లు చెప్పకూడదు. కాబట్టి అసలు ఏంటి? పేర్లతో సహా మొత్తం విచారణ అనేది చేపట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే 850 మీటర్లు ఎందుకు రోడ్ షో చేశారు? డైరెక్ట్‌గా థియేటర్‌కి వెళ్ళొచ్చు. థియేటర్‌కి వెళ్ళి మీరు సినిమా చూసి బయటకొచ్చేస్తే సరిపోతుంది కానీ, ఎందుకు ఇదంతా రోడ్ షో ఎందుకు చేశారు? మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అన్న ఉద్దేశంలో అడిగారు. అండ్ ఇలా బన్నీపై పోలీసుల ప్రశ్నల వర్షం అయితే కురిపించేశారు. మొత్తానికి ప్రశ్నలకు ఆన్సర్ ఏం చెప్పారు, ఏంటి అనేది తెలియదు కానీ చాలా ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. అండ్ మరో విచారణ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ థియేటర్‌కు ఏ అనుమతి లేకుండా వచ్చారన్న ప్రశ్నకు మాత్రం అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారన్న సమాచారం అయితే ఉంది. అండ్ థియేటర్‌కు తాను ఒక సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్ళానని, తన సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశంతో వెళ్ళినట్లుగా బన్నీ చెప్పినట్లుగా అయితే తెలుస్తోంది. బట్ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా బన్నీకి ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలని చూపించారు. ఆ వీడియోల మీద కూడా బన్నీ తన అభిప్రాయాన్ని తీసుకొచ్చి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే తర్వాత చెప్పేదానికి ముందు చెప్పిన దానికి కొంచెం క్లారిటీ అనేది ఉండాలి కాబట్టి రికార్డ్ చేసేస్తారు. బట్ వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు. బట్ వీడియోను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా రేవతికి సిపిఆర్ అందించిన విజువల్స్‌ని అయితే రేవతి చనిపోయిన సమయం, ఆ సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ బాల్కనీలో సినిమా చూస్తున్న టైంని 2 మెన్షన్ చేస్తూ పోలీసులు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. బట్ ఈ సందర్భంలో బన్నీ కాస్త ఇబ్బంది పడినట్లుగా సమాచారం అయితే ఉంది. అలాగే రిమాండ్ రిపోర్ట్‌ను కూడా అల్లు అర్జున్‌కు పోలీసులు చూపించారు. అండ్ రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 18 మందిని అయితే నిందితులుగా చేర్చారు. బట్ నిందితుల లిస్ట్‌లో A18గా ఉన్న పుష్ప మూవీ నిర్మాతలను కూడా యాడ్ చేసేశారు. అండ్ తొక్కిసలాటకు సంబంధించి A1 నుంచి A15 వరకు ఉన్న నిందితులే కారణమని రిమాండ్ రిపోర్ట్‌లో అయితే స్పష్టంగా మెన్షన్ చేశారు. వాళ్ళ తీరు వల్లే రేవతి చనిపోయిందని పోలీసులు కూడా తెలుపుతున్నారు. అండ్ A1 అగమాటి పెద్దరామిరెడ్డి, A2 కూడా అగమాటి చెండారామిరెడ్డి, A3 ఎం సందీప్ ఈ ముగ్గురు కూడా థియేటర్‌కి సంబంధించిన యాజమాన్యం, దాని ఓనర్స్ అన్నమాట. ఇక A4 నుంచి A10 వరకు థియేటర్‌కు సంబంధించిన సిబ్బంది, అక్కడ పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయడానికి వాడుకున్న వాళ్ళు, వీళ్ళందరూ సిబ్బంది అన్నమాట. అండ్ A11 విషయానికి వస్తే అల్లు అర్జున్, A12 నుంచి A18 వరకు అల్లు అర్జున్‌కు సంబంధించిన సిబ్బంది, లైక్ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అండ్ నిర్మాతల పేర్లను కూడా చివర్లో పెట్టారు కానీ A15 వరకు మాత్రమే కట్ చేసుకున్నారు. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసుతో సంబంధించిన ఈ కేసుకి ఎవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ విచారణపై ఎంపీ లక్ష్మణ్ స్పందించాడు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రభుత్వం పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామా అనేది ఆడుతుందని చెప్పి లక్ష్మణ్ గారు అయితే అన్నారు. మరోవైపు అల్లు అర్జున్ విచారణకు చిక్కడపల్లి పిఎస్‌కు వెళ్ళిన తర్వాత బన్నీ ఇంటి చుట్టూరు కూడా తెల్లటి పరదాలు అయితే కట్టారు. ఇటీవల ఇంటి మీద దాడి జరగడంతో పాటు కేసు విచారణ సందర్భంగా మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండడంతో ఇంట్లో పరిస్థితులు బయటికి కనిపించకుండా ఉండడం కోసం గోడలకి ఉన్న ఫెన్సింగ్‌కు పరదాలు అనేవి చుట్టేశారు. అయితే చుట్టిన కాసేపటి తర్వాత మళ్ళీ వాటిని తొలగించేశారు. అంటే ఈ మధ్యలో ఏం జరుగుంటుందో. అయితే మొత్తానికి 3:30 గంటల పాటు జరిగిన విచారణ కూల్‌గానే సాగింది. అయినా 3:30 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని అండ్ పోలీసులు చెప్పారు కాబట్టి మళ్ళీ విచారణకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మరోసారి విచారణకు కూడా రావాల్సి ఉంటుందని కూడా చెప్పారట. అండ్ మరోసారి అల్లు అర్జున్‌కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయమని చెప్పి పోలీసులు కూడా కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి మేబీ అది రద్దయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అండ్ ఈ నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరబోతున్నట్లుగా చెప్పారు. అండ్ మొత్తానికి ఆయన మాట్లాడిన తీరులో కొంతవరకు లిమిట్ అనేది ఏర్పరచుకున్నారు కానీ మాట్లాడిన తీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మేబీ దీని మీద కూడా బెయిల్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చూడాలి. ఇంతకీ మీరు అల్లు అర్జున్‌ది తప్పనుకుంటున్నారా? ఏ ఉద్దేశంగా ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? రేవతి మూలంగానా లేకపోతే రేవంత్ రెడ్డి గారి మూలంగానా? కామెంట్ చేయండి.